పేట్రియాటిక్ మూవీస్ కావచ్చు, లేకపోతే ఇట్లా వచ్చిన పుష్ప కానీ, గేమ్ చేంజర్, యానిమల్, అర్జున్ రెడ్డి ఇలాంటివి చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి కదా. అంటే నేనేమంటున్నానంటే పేట్రియాటిక్ సినిమాలు రావాల్సిందే, దేశభక్తి ఉండాల్సిందే. దేశభక్తి అంటే ఏంటి? మన దేశాన్ని మనము ఒక భక్తి ఉండాలి దాని మీద. కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండటమే దేశభక్తి. డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. డబ్బున్నోడు అత్యాచారం చేస్తేనేమో ఒక నీతి. అదే ఒకసారి సేయింగ్ కూడా ఉంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ జరిగితే ఆ నలుగురిని వితిన్ 1 week లో ఎన్కౌంటర్ చేశారు. సమాజం నుంచి కూడా ఒక అగ్రకులం అమ్మాయి, ఒక డాక్టరు, పైగా అందంగా ఉంది, ఆ అమ్మాయికి అలా ఎలా జరుగుతుంది అని పబ్లిక్ కూడా చాలా ఇది చేశారు. మరి అప్పుడు వచ్చిన స్పందన నేను రావద్దనట్లా, రావాల్సిందే. కానీ ఒక కింద కులం అమ్మాయికి, ఒక ఎస్సీ హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోతే కూడా ఇదే సేమ్ స్పందన రావాలని సమాజంలో నేను కోరుకుంటున్నా. వాళ్ళ మదర్ ఇప్పటికీ తిరుగుతున్నారు కానీ న్యాయం జరగట్లా. ఇప్పుడు ఆయేషా మీరా అమ్మ ఇప్పటికీ తిరుగుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగింది మ్యామ్ అది ఇష్యూ. సుగాలి ప్రీతి తల్లి ఈ రోజుకి అడుగుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లా, వాళ్ళకి సమాజం నుంచి మద్దతు లేదు. అక్కడ ఆ దళితుల్ని కావచ్చు, ఆ ఆయేషా మీరాని కావచ్చు చేసింది అగ్రకులం వాళ్ళు కాబట్టి ఈ రోజుకి వాళ్ళ చట్టానికి దొరకలా. కానీ అగ్రకులం అమ్మాయిని దళిత కులంలో ఉన్న 4 అబ్బాయిలు చేశారు అనే ఉద్దేశంతో, ఫేక్ కావచ్చు, నేను ఫేక్ అన్ను, వాస్తవమే అయ్యి ఉండొచ్చు, వాళ్ళే చేసి ఉండొచ్చు, కానీ ట్రయల్ జరగాలి. పోలీస్కి ఎవరు ఇచ్చారు హక్కు? అంటే మీరు సమాజంలో జరుగుతున్న ఈ అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇవన్నీ సినిమాలు కూడా ఎందుకు అనుగుణంగానే ఉన్నాయి తప్పితే గొప్పగా ఏమీ లేవు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు 2 మంచి సినిమాలు వచ్చినాయి. ఒకటి జైభీం సినిమా ఒకటి, అలాగే మొన్న వచ్చిన వెట్టియాన్ సినిమా ఒకటి. అక్కడ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఒక విలువలనిచ్చి తీసిన సినిమాలు ఆ 2 సినిమాలు. నేటి సమాజానికి పూర్తిగా అద్దం పట్టే సినిమాలు, ట్రూ స్టోరీ, అది కూడా ట్రూ స్టోరీస్. ఇలాంటి సినిమాలు తీయండి. అంతేగాని ఎప్పుడో పాతకాలంలో జరిగిపోయిన వాటి గురించి ఈరోజు వగస్తే ఏమొస్తుంది? రాదు కదా. తండేల్ మూవీ చూసారా మ్యామ్? తండేల్ మూవీ కూడా కొంచెం ట్రూ స్టోరీ అని చెప్పి చేశారు. ట్రూ స్టోరీ అని చేశారు, నిజమే. ఇప్పుడు మనం ఒప్పుకోవాలి, అది మంచి సినిమా. అక్కడ ప్రేమను ఎక్కువ చూపిస్తున్నారు కానీ ప్రేమని కాదు అందులో చూడాల్సింది మనం, సొసైటీలో జరిగిన ఇష్యూస్. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంత కష్టపడ్డారు. అసలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకోవడం, అక్కడ వాళ్ళు శిక్షణ అనుభవించటం, అదే టైంలో సుష్మా స్వరాజ్ కూడా చనిపోవడం, సుష్మా స్వరాజ్ ఆమెదే స్టోరీ. వాళ్ళని బయటికి తీసుకురావడంలో ఆవిడదే ఎక్కువ పాత్ర ఉంది. సరే, నేనేమంటానంటే అసలు శ్రీకాకుళం వాళ్ళు గుజరాత్కు వలస వెళ్ళి గుజరాత్ నుంచి చేపల వేటకి వెళ్ళడము, అక్కడి నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళటము ఎందుకు జరగాలి? అసలు వలస ఎందుకు వెళ్ళాలి? ట్రాజెడీ అది ఆలోచించమంటాను నేను. అంతేగాని ఈ వెళ్ళిన అబ్బాయికి ఇక్కడ ఒక నిండు చూలాలైన భార్య ఉండటం, ఆ ఎమోషన్ కూడా చాలా ఇంపార్టెంటే, నేను కాదనట్లా. కానీ మనం అక్కడ బాటమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అక్కడ ఉపాధి ఎందుకు కలగలేదు? ఇక్కడ శ్రీకాకుళంలో ఉపాధి లేక ఎందుకు గుజరాత్ దాకా వెళ్ళారు వాళ్ళు? ఇది పొలిటికల్ విల్ ఉంటే జరిగే విషయం. కానీ మనకు పొలిటికల్ విల్ లేదు కాబట్టి, మనకి రాజకీయ చిత్తశుద్ధి లేదు కాబట్టి జరగలేదు. అందుకే వాళ్ళు అంత కష్టపడాల్సి వచ్చింది. ఇంత ప్రమాదకరమైన వృత్తుల్లో వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి అధునాతనమైన సౌకర్యాలు ఎందుకు ఇవ్వట్లేదని ఎవరు మాట్లాడట్లా. సేఫ్టీ కూడా ఉండాలి కదా. అది దాని గురించి ఆలోచించడం పోయి లవ్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పొలిటికల్ అయిపోతుంది కదా, వాళ్ళకి సక్సెస్ ఉండదు కదా. అది లవ్ సునామీ అంటున్నారు. కానీ నేనంటాను, ఒక మనిషి ఉద్వేగం ఇక్కడ
ప్రేమ కూడా ఒక ఉద్వేగమే కాదని అనట్లా, కానీ ప్రాథమిక అవసరాలు అనేవి ఉన్నాయి కదా. అసలు వీళ్ళు ఫ్యామిలీని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఎందుకు ఆలోచించట్లా? ఉపాధి లేక అది ఎందుకు సినిమాలో హైలైట్ కాలేదు? చూసే వాళ్ళని కూడా అది ఎందుకు ఆలోచించలేదు? అందుకని ఏంటంటే సజీవమైన కారణాలు, ఈరోజు సమాజానికి అవసరమైన కారణాలు, సమాజంలో ఈరోజున్న పరిస్థితులు, వీటికి అనుగుణంగా సమస్యల్ని చూపించటము, సమస్యలకి పరిష్కారాలు కూడా చూపించినప్పుడే సినిమాకు ఒక అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది నిజమైన కళ అంటే. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనేది అది పోయి కళ కాసుల కోసం అయిపోయిన తర్వాత మీరు నేను ఎంత మాట్లాడుకున్నా, ఈ సినిమాల్లోకి రాజకీయాలు వచ్చి ఎంత చేరినా, అవి కొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టు చేస్తాయి అంతే. ఈ సినిమాల్ని ప్రశ్నించే వాళ్ళు లేనంతసేపు ఇలాగే ఉంటుంది. అవును, నాకు నా ఫేవరెట్ హీరో అంటే సూర్య. ఆయన సినిమాలో నాకు బాగా నచ్చేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. మీరు చూసుకుంటే అది దాంట్లో లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి అనుకుంటే ఎలా సాధిస్తాడు, ఎట్లా బయటపడతాడు అంటే బ్రేకప్ నుంచి, ఒక తండ్రి నుంచి ఆర్మీ ఆఫీసర్గా ఎలా అయ్యాడు, అది ఎప్పటికి చూసుకున్నా మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి ఒక మూవీ మళ్ళీ రావట్లేదు. అంటే అన్ని ఎమోషన్స్ ఉండేవి. ఒక రఘువరన్ బీటెక్ కావచ్చు, అలాంటి మూవీస్ రావట్లేదు. ఇట్లాంటివి అంటే పుష్ప లాంటివి కావచ్చు, యానిమల్, ఇలాంటివి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది కదా సొసైటీకి. అసలు కాదు, ఒక ఉద్దేశంతోనే తీస్తున్నారు ఇట్లాంటి సినిమాల్ని. ఇది బాధాకరం. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, కానీ అది చాలా వరకు ఎఫెక్ట్ ఇస్తుంది సొసైటీ మీద, పిల్లల మీద. ఈజీ యాక్సెస్ అయిపోతుంది కాబట్టి మనుషుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి బాలీవుడ్ సినిమాలు ఇవాళ వాళ్ళ వంతు పాత్రను వాళ్ళు పోషిస్తున్నాయి. ఎందుకంటే మోడీ గారి ప్రసన్నమైన దృక్కులు పడాలి అంటే మోడీ గారికి నచ్చే సినిమాలు, బీజేపీ పార్టీకి నచ్చే సినిమాలు తీయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకని అలాగే తీస్తున్నారు. అందుకని ఎవరు ఎన్ని మాట్లాడినా చరిత్రే. మీరు మరుగున పడేయచ్చు, దాన్ని ఒక కొన్ని కిలోమీటర్ల లోతులో పూడ్చిపెట్టినా చరిత్ర ఎక్కడికి పోదు. చరిత్ర అంటున్నారు కానీ అది కనిపించట్లేదు. అసలు వాళ్ళకి అసలు సెక్యులరిజం అనాలని లేదు. అందుకే ఈ ముస్లిం విద్వేష సినిమాలు ఎక్కువ తీపిస్తున్నారు. అవును, సో బీజేపీ మార్కులు కొట్టాలని ఇలాంటి మూవీస్ అంటారు. బీజేపీ తీస్తుంది వీళ్ళతో ఈ సినిమా, ఒక రాజకీయ ఉద్దేశంతో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.